నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఉపాధ్యాయురాలిగా అవతారం ఎత్తిన సర్పంచ్ ఫాతిమా గ్రామ ప్రథమురాలు అంటే ఇలా ఉండాలంటున్న స్థానికులు గౌడ కులస్తుల హక్కుల సాధన కోసం పోరాడుదాం మోకుదెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్ మిర్యాలగూడలో జయశంకర్ అబ్దుల్ కలాం సావిత్రిబాయి పూలే విగ్రహాల ఏర్పాటు ప్రతిష్టాపనకు భూమి పూజ చేసిన బత్తుల లక్ష్మారెడ్డి బ్రదర్స్ పీఈటీ ఉపాధ్యాయురాలు కావాలి వలిగొండ మండలం ఆరూరు విద్యార్థుల రాస్తారోకో ఇక డీటెయిల్స్ చూస్తే నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓలా గ్రామ సర్పంచ్ పాఠశాల ఉపాధ్యాయురాలుగా మారారు. అదేంటి సర్పంచ్ ఉపాధ్యాయురాలుగా మారారేమిటని అనుకుంటున్నారా? అవునండి, ఇది నిజమే. గ్రామంలోని ఉర్దూ మాధ్యమం పాఠశాలలో ఉన్న ఒక్కగానొక్క టీచర్ సెలవుపై వెళ్లారు. దీంతో వీడీసీ కమిటీ నియమించిన 2 టీచర్లకు పాఠశాల మొత్తం నడపడం ఇబ్బంది అవుతోందని భావించిన సర్పంచ్ కనీష్ ఫాతిమా టీచర్ అవతారం ఎత్తి పాఠాలు బోధించారు. పాఠశాలలో మొత్తం విద్యార్థులు దాదాపు 100 పైనే ఉంటారని, ఉపాధ్యాయుల కొరత ఉందని ఆమె అన్నారు. పాఠశాలకు అదనపు ఉపాధ్యాయులు అవసరమని అధికారులకు విన్నవించుకున్నప్పటికీ సమస్య తీరడం లేదని ఆమె విచారం వ్యక్తం చేశారు. కాగా పాఠశాలలో పాఠాలు బోధించిన ఫాతిమాను చూసిన స్థానికులు గ్రామ ప్రథమ పౌరురాలు అంటే ఇలా ఉండాలంటూ ప్రశంసలు కురిపించారు. అందరికీ నమస్కారం. మాది ఓలా గ్రామం. నేను ఓలా గ్రామ సర్పంచ్. నా పేరు కనీష్ ఫాతిమా. మా ఓలా గ్రామంలో ఉర్దూ మీడియం 10th వరకు ఉంది. ఇక్కడ హెడ్ మాస్టర్ సార్ ఒక్కరే ఉన్నారు. 5th వరకు ఇది ప్రైమరీ స్కూలు. ఇక్కడ నేను ఈరోజు హెడ్ మాస్టర్ సార్ లీవ్లో ఉండడం జరిగింది. మా గ్రామం నుండి వీడీసీ నుండి 2 టీచర్లను ఇవ్వడం జరిగింది. అయినా కానీ ఇక్కడ 5వ తరగతి వరకు ప్రైమరీ స్కూల్ ఉంది కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంది టీచర్లను. దయచేసి నేను గవర్నమెంట్కి విన్నపం చేయడం జరిగింది నా గ్రామం తరఫున. ఎందుకంటే మాకు టీచర్లు లేరు. ఇక్కడ పిల్లలు 160 పిల్లలు ఉన్నారు. చాలా చక్కగా స్టడీ ఉంది పిల్లలది, కానీ పిల్లలకు టీచర్లు లేరు. దయచేసి ఇంగ్లీష్ మీడియం ఉర్దూ మీడియం చెప్పడానికి టీచర్లను పంపాలని నేను గవర్నమెంట్కు మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే పిల్లల భవిష్యత్తే మన భవిష్యత్తు కాబట్టి పిల్లలు టీచర్లు చెప్పడానికి లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా అవడం జరుగుతుంది. కాబట్టి ఎన్నోసార్లు మేము కూడా మాట్లాడడం జరిగింది. టీచర్లను పంపించాలని నేను గవర్నమెంట్ను కోరడం జరుగుతుంది. గౌడ కులస్తుల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడుదామని మోకుదెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్ పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా ముతోల్లోని డీలక్స్ ఫంక్షన్ హాల్లో జరిగిన డివిజన్ స్థాయి గౌడ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గౌడ కులస్తుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5,000 కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. గౌడ కులస్తులు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తుల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ బూర మల్సూర్ గౌడ్, రాష్ట్ర కన్వీనర్ కొండాపురం బాలరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా 2 సంవత్సరాల కోసం ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గౌడ సంఘాలు ఐక్యం చేసి దాదాపు 30 సంఘాల ప్రతినిధులు అందులో భాగస్వామ్యంగా వివిధ వేళల్లో ఉండి పూర్తి కార్యవర్గాన్ని ఏకజీవంగా పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మండల పట్టణ గౌడ ప్రజలు అన్న సన్మానం చేయకపోతే సన్మానం చేయాలి. మన సమస్యల పరిష్కారం కొరకు ముందు మేమొచ్చి సన్మానం చేసుకోవడం కాదు, మన గౌరవ సేవలు అందరినీ తెలియండి. మన 2 రూపాయలు ఉన్నది. ఇవాళ
జీవిత మొత్తం త్యాగం చేసుకొని ఇవాళ కళ్ళు తయారు చేసుకునేటువంటి గవర్నమెంట్ వస్తువులు బాధలంటే 5 రూపాయలు 2 రూపాయలు 3 రూపాయలు 10 రూపాయలు. నిజామాబాద్ జిల్లా మాక్రోన్ మండల్ కళ్ళల్లో జరిగిన విషయానికి మనకు సంబంధం లేదు. నిన్న సోషల్ మీడియాలో రావడం ద్వారా మా సొంత డబ్బు పెట్టుకొని ఇవాళ అక్కడికి ఒక 40-50 మంది ఒక్క కారు హైదరాబాద్ నుంచి అక్కడికి వచ్చి పోవాలంటే కనీసం అనుకోవాలని చెప్పి మేము మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ ఈడీసీ కమిటీలో ఏ ఒక్క దగ్గర కూడా చట్టాన్ని చేతులు తీసుకొని మీపైన చర్యలు తీసుకుంటే వెంటనే మాకు చెప్పండి. మా ఉన్నటువంటి మొత్తం సంఘాలను తీసుకువచ్చి కలెక్టర్ కార్యాలయం పంపించండి. ఎవరైతే వీడిసి మీపైన చర్యలు తీసుకున్నట్టు డబ్బు కానీ మరి దానాలు కట్టడం కానీ ఊళ్ళల్లో పెద్ద మనుషులు పంపులు మాట్లాడినటువంటి దయచేసి వీడియోలు మీరు తీసుకోండి. తెలంగాణ జాతిపిత తెలంగాణ మలిదశ ఉద్యమంలో ముందుండి రాష్ట్ర ఏర్పాటుకు బాటలు వేసిన ప్రొఫెసర్ జయశంకర్ 88వ జయంతి పురస్కరించుకొని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆయన విగ్రహ ప్రతిష్టాపన కోసం బత్తుల లక్ష్మారెడ్డి బ్రదర్స్ భూమి పూజ నిర్వహించారు. మిర్యాలగూడ ప్రభుత్వ కాలేజ్ ముందు మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం, సావిత్రిబాయి పూలే విగ్రహాల ప్రతిష్టాపనకు కూడా భూమి పూజ చేపట్టారు. ఈ కార్యక్రమంలో అన్ని కుల సంఘాల నాయకులు, పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, విద్యావంతులు, మేధావులు తదితరులు పాల్గొన్నారు. ఒక్క ఉంచు 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 నువ్వు కొట్టు. తీసుకోవడానికి ప్రతి పౌరుడు ఆలోచించే విధంగా ఉండాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ విగ్రహాల ఏర్పాటుకి కూరుకోవడం జరిగింది. మనందరం కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాం, అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మనం చేసే కార్యక్రమాలు 10 మందికి ఉపయోగపడేలాగా ఉండాలి, 10 మంది వాటిని అనుసరించేటట్టుగా చేయాలనే ఉద్దేశంతో బిఎల్ఆర్ బ్లాక్ పోతున్న విషయాన్ని మీరు అందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలనే కాదు, అనేక సేవాభావ కార్యక్రమాలు, అనేక పౌర సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలని మేధావి వర్గ ఆలోచనలు తీసుకొని, సంబంధ వర్గాల ఆలోచనలు తీసుకొని ముందుకు పోవాలనే ఆలోచనతో బిఎల్ఆర్ గారు ముందుకు పోతున్నందుకు మీ అందరి సహాయ సహకారాలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆరూరు ప్రభుత్వ పాఠశాలలో గత 3 ఏళ్లుగా పీఈటీ ఉపాధ్యాయులు లేరని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తక్షణం పీఈటీ టీచర్ను నియమించాలని విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ తమ పాఠశాలలో పనిచేసిన పీఈటీ డిప్యూటేషన్పై వేరే స్కూల్లో పనిచేయడం వల్ల తాము శారీరక దృఢత్వాన్ని కోల్పోతున్నామని వాపోయారు. తమకు చదువుతో పాటు శారీరక దృఢత్వం కావాలని, ఇందుకోసం తమ పీఈటీ ఉపాధ్యాయురాలను వెంటనే తిరిగి తీసుకురావాలని కోరారు. విద్యార్థుల ఆందోళనకు పలువురు గ్రామ పెద్దలు, బాలల హక్కుల పరిరక్షణ వేదిక మండల కార్యదర్శి సిహెచ్ భాస్కర్ తదితరులు మద్దతు పలికారు.
అందుకే కలెక్టర్ సార్ని పీటీ రావాలని కోరుతున్నాం. అందుకే ఈ ధరణి చేస్తున్నాం. దయచేసి సంవత్సరాల నుంచి గుడ్ మార్నింగ్ 3 సంవత్సరాల నుంచి మాకు పీటీ మేడం లేదు. అందువలన మేము ధర్నం చేస్తున్నాం. కలెక్టర్ గారిని మాకు పీటీ సార్ని పంపించాలని కోరుతూ దయచేసి ఇక్కడ జైనై హైదరాబాద్లో పనిచేస్తుంది. మాకు వెంటనే కలెక్టర్ మేడం గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఎంఈఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది, డిఓ గారికి ఇవ్వడం జరిగింది, కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దీని మీద స్పందన అనేది లేదు. కాబట్టి మళ్ళొక్కసారి కలెక్టర్ గారి మేడం గారికి మా ప్రయత్నం చేసేది ఏంటంటే ఖచ్చితంగా డిప్యుటేషన్ క్యాన్సిల్ చేయండి. డిప్యుటేషన్ క్యాన్సిల్ చేయకపోతే మాకు తాత్కాలికంగా ఒక పీటీని ఏర్పాటు చేయండి. మాకు పాఠశాలలో ఇబ్బంది అవుతుంది, స్పోర్ట్స్ లేవు, ఆ గ్రౌండ్ మంచిగా ఉండట్లేదు, మాకు క్రమశిక్షణ లేదు, ఆ పద్ధతులన్నీ ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దయచేసి మాకు పీఈటీని తక్షణమే ఏర్పాటు చేయాలని కలెక్టర్ మేడం గారిని కోరుకుంటా ఉన్నాం. పీఈటీ కావాలి. పీఈటీ 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 పీఈటీ. పెద్దపల్లి జిల్లా మంతని మండల రచ్చపల్లి అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తల్లిపాలే బిడ్డలకు బలమని, తల్లిపాల గొప్పతనాన్ని గర్భిణీలు బాలింతలకు తెలియజేశారు. అనంతరం గర్భిణీలకు సీమంతం నిర్వహించి పౌష్టికాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ గుర్రం సదానందం, వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శి హరీష్, ఏఎన్ఎం జ్యోతి, పాఠశాల ఉపాధ్యాయులు బాలరాజు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. తల్లిపాల కార్యక్రమం అంగన్వాడీ ఆధ్వర్యంలో ఇచ్చేసినటువంటి ఉప సర్పంచ్, వార్డు మెంబర్, మహిళలు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు అందరికీ ధన్యవాదాలు. తల్లిపాలు, ముర్రుపాలు అంటే దాని తేడా ఏంటంటే ఒక పాప జన్మించడంతో ఫస్ట్ తల్లి దగ్గర ఉండే ముర్రుపాలు తాగిస్తారు. ఈ తాగడం ద్వారా ఆ పాపకు చాలా ఉపయోగం ఏంటంటే ముర్రుపాల ద్వారా ఆ పాప యాక్టివ్ అయి మంచిగా డెవలప్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే ముర్రుపాలు తాగిస్తే ఏమవుతుందో అని అదో అపోహ ఉంటుంది. అట్లా కాకుండా ముర్రుపాల ద్వారా. నిర్మల్ జిల్లా ముతోల్ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి జన్మదిన వేడుకలను ప్రజాప్రతినిధులు, నాయకుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేశారు. నియోజకవర్గంలోని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ సరస్వతి దేవాలయం అర్చకుడు సంజీవ్ మహారాజ్తో పాటు వేద పండితులు ఆయనను ఆశీర్వదించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించారు. तस्मै ब्रह्मय ब्रह्मादायुके किम्बलान्दो भागधे नैवेनं प्रणयते ब्राह्मणमानुषयोद्धरेद ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावदेव वै देवतास्तामनेव सन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे नमस्कुर्यान्ना श्रीरङ्गे प्रेता एव देवता प्रेणादे। महाकाली महालक्ष्मी
తల్లి బిడ్డ ఆరోగ్య సంరక్షణ కోసం గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఆకెనపల్లి సర్పంచ్ మేరుగు పోషం అన్నారు. తల్లిపాల వారోత్సవాలు నిర్వహించి గర్భిణులకు సీమంతం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏఎన్ఎంలతో కలిసి మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు సంపూర్ణ ఆహారం అని పరిపూర్ణ సంరక్షణ ఇస్తుందని తెలిపారు. ముర్రిపాలు వ్యాధి నిరోధక శక్తినిస్తాయని తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు విజయలక్ష్మి, శారద, భాగ్యశ్రీ, ఏఎన్ఎంపీ సరిత, ఆశా వర్కర్ యు రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. తల్లిపాల ఆలోచన కోసం మన అంగన్వాడీ కేంద్రంలో వాళ్ళు చెప్పే ఫుడ్ మనం పాటించుకొని అదేలాగా చేసుకుంటే మన తల్లికి కానీ పిల్లకి కానీ బాగుంటుందని ప్రతి వ్యక్తికి గర్భిణీలకు ఇవాళ ఆలోచనల కోసం పిలిచి అందరికీ అవగాహన చెప్తున్న ప్రతి అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు నన్ను కూడా ఇలా ఈ తోటి సర్పంచ్లో చేసినట్టు నన్ను కూడా చేయగలిగే నాగనపల్లిలో చేసినందుకు ఈ అక్కలకు పిల్లలకు మంచిగా ఇది చెప్పిన పాటించుకోవాలని కోరుకుంటూ ఆగనపల్లిన ఏ ఆపద వచ్చినా నాకు చెప్పండి, మీకు కేవలం లేకుండా కానీ గవర్నమెంట్ పోవాలంటే గవర్నమెంట్ పోయేటప్పుడు కూడా చెప్పండి, మంచిగా నేను కూడా వస్తా. వాళ్ళతో అటు ఈ ఫుడ్ ద్వారా కానీ పిల్లలకు ఎగ్గు కానీ అంటే కూడా నేను పై ఆఫీసర్ అడిగి మీకు ఇప్పించడానికి కూడా రెడీ అని ఈ ఉన్న పిల్లలకు తల్లులకు బాగా జరగాలని కోరుకుంటూ ఆగనపల్లి తరఫున ఉంచుకుంటాను. అచ్చేదినంటూ సామాన్యుడికి చచ్చేదిని తీసుకువచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజాక్షేత్రంలో గుణపాఠం చెప్తామని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెన్యాల మహేష్, మాజీ ఎంపీపీ రాజలింగం హెచ్చరించారు. నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని కోరుతూ అంతర్గాం మండలం ఐఓసీ వద్ద రాజీవ్ రహదారిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మేరుగు పోచం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఈదునీరి హరిప్రసాద్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు పరిపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మొండి వైఖరికి, పేద ప్రజలపైన మోపుతున్నటువంటి అధిక ధరలు, అధిక పన్నులు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మొండి వైఖరి ఈ దేశం లోపల పేదలు నివసించే పరిస్థితి లేదు. పేదలకు రక్షణ కరువైంది. మోడీ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఈ దేశాన్ని అధోగతి పాలు చేస్తూ ఈ దేశం లోపల పేదలు, దళితులు, బలహీన వర్గాలకు రక్షణ లేకుండా చేస్తున్నటువంటి ఈ దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంలో భాగంగా ఇక్కడ అంతర్గా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల చేస్తున్నటువంటి కార్యక్రమం లోపల ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని, అదేవిధంగా జిఎస్టీ ప్రతి వస్తువు మీద జిఎస్టీ పెంచి, అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులైనటువంటి పంటలకు ధరలు పెంచకుండా ఎరువులపైన కానివ్వండి, ట్రాక్టర్ల పైన కానివ్వండి, యాంత్రీకరణ వ్యవసాయం సంబంధించిన యంత్రాలపైన ధరలు పెంచి ఈ జిఎస్టీ వలన యంత్రాల ధరలు పెరిగి, ఎరువుల ధరలు పెరిగి రైతులకు కూడా అనేకమైనటువంటి ఆర్థిక భారం మోపి ఈ కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా దోపిడీ చేస్తూ ఉన్నది. దేశంలో దొంగలు పడి దోసినట్టు ఈ ఆర్థిక వ్యవస్థ మీద దోపిడీ జరుగుతూ ఉన్నది. ఇటువంటి ఈ పాలనకు విముక్తి కలగడానికి కోసం దేశ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి ఈ ఐకమత్యంగా పోరాటాలు చేసి ఈ నరేంద్ర మోడీ నిరంకుశ నాయకత్వాన్ని నీరుగార్చి కేంద్ర ప్రభుత్వం లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అందరూ కూడా ఫైట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ కాంగ్రెస్ పార్టీ వీఆర్ఏల ప్రధాన డిమాండ్లైన పీ స్కేల్ అమలు, అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు, 55 ఏళ్లు పైబడిన వారికి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ వికారాబాద్ జిల్లా వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు.
ఈ నెల 25వ తేదీ నుండి సమ్మె చేస్తున్నామని, అయినా ప్రభుత్వం స్పందించడం లేదని, ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో వీఆర్ఏ జేఏసీ జిల్లా చైర్మన్ కె సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. చేనేత దినోత్సవ రూపకర్త వెంకన్న నేత పిలుపు మేరకు చేనేతపై కేంద్ర ప్రభుత్వం వెంటనే జీఎస్టీ ఎత్తివేయాలని జగిత్యాల జిల్లా గొల్లపల్లి పద్మశాలి సేవా సంఘం డిమాండ్ చేసింది. సంఘం సమావేశంలో జిల్లా యూత్ ఉపాధ్యక్షుడు చోటపల్లి తిరుపతి మాట్లాడుతూ, ప్రతి గ్రామాన చేనేత దినోత్సవం జరుపుకున్న అనంతరం చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలని ప్రధానమంత్రికి లేఖలు పంపించాలని పిలుపునిచ్చారు. చేనేత కార్మికులకు బీమా సదుపాయం కల్పించినందుకు చేనేత దినోత్సవం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్కి కృతజ్ఞతలు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం మండల అధ్యక్షుడు కస్తూరి సత్యం, ప్రధాన కార్యదర్శి అంకం భూమయ్య తదితరులు పాల్గొన్నారు. రేపు చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రం నుండి చేనేత రూపకర్త అయినటువంటి వెంకన్న గారి పిలుపు మేరకు చేనేతపై జీఎస్టీని తొలగించాలని వారు పోరాటానికి మద్దతుగా ప్రతి గ్రామంలో పద్మశాలి కుల బంధాలు ప్రతి గ్రామంలో చేనేత దినోత్సవం జరుపుకుని లేఖలు చేనేతపై జీఎస్టీ ఎత్తివేయాలని చెప్పేసి లేఖలు ప్రధానమంత్రి గారికి పంపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని గొల్లపల్లి మండలం గండపల్లి మండల పద్మశాలి సంఘం తరఫున తెలుపుతున్నాము. అలాగే రేపటి నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారు చేనేత బీమా పథకాన్ని రేపటి నుండి ప్రారంభించడం జరుగుతుంది. 5 లక్షల బీమా పథకం. 5 లక్షల బీమా పథకంలో కేవలం ప్రమాద మరణానికి మాత్రమే ఇస్తున్నట్టు ప్రకటన ద్వారా తెలిసింది. సాధారణ మరణాన్ని కూడా చేనేతలకు అందించాలని గౌరవ కేసీఆర్ గారిని అభ్యర్థిస్తున్నాము. ఈ చేనేత బీమాను ప్రారంభించినందుకు చేనేత కార్మికుల తరఫున అలాగే పద్మశాలి సంఘం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉపాధ్యాయురాలిగా అవతారం ఎత్తిన సర్పంచ్ ఫాతిమా, గ్రామ ప్రథమురాలు అంటే ఇలా ఉండాలంటున్న స్థానికులు. గౌడ కులస్తుల హక్కుల సాధన కోసం పోరాడుదాం, మోకుదెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్. మిర్యాలగూడలో జయశంకర్, అబ్దుల్ కలాం, సావిత్రిబాయి పూలే విగ్రహాల ఏర్పాటు, ప్రతిష్టాపనకు భూమి పూజ చేసిన బత్తుల లక్ష్మారెడ్డి బ్రదర్స్. పీఈటీ ఉపాధ్యాయురాలు కావాలి, వలిగొండ మండలం ఆరూరు విద్యార్థుల రాస్తారోకో. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజయితం. నమస్కారం.